జయ శ్రీరామ్, జయ శ్రీ గురుదేవదత్త. సనాతన ధర్మం యొక్క సభ్యులందరికీ కూడా స్వాగతము. మనం చెప్పుకుంటున్న రామాయణములో శ్రీమద్ రామాయణము సుందరకాండ ఇంతవరకు 17 సర్గలు పూర్తయినవి. ఇప్పుడు 18వ సర్గ. ఇంతవరకు కూడా హనుమంతుడు సీతాదేవి కోసం లంక అంతా వెతుకుతూ అశోకవనంలో ఉన్న సీతాదేవిని చూశాడు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः. గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిర్దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. గోష్పదేకదవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతే ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయే. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. చెట్టు మధ్యలో కూర్చొని ఉన్న హనుమంతుడు సీతాదేవిని చూస్తూ ఉండగా మెల్లగా రాత్రి గడిచింది. ఇంకా ఒక జాము రాత్రి మాత్రమే మిగిలి ఉండగా తూర్పున తెల్లవారుతూ ఉందిట. లంకానగములో ధర్మాగ్రులైనటువంటి రాక్షసులే కాదు, వేదాంగపారంగతులు అయిన రాక్షసులు కూడా ఉన్నారుట. వారు తెల్లవారుజామునే లేచి స్నానం ఆచరించి వేదపఠనము చేస్తున్నారుట. ఆ వేదఘోషలు హనుమంతుడి చెవికి సోకుతున్నాయిట. రావణుని అంతఃపురములో వందిమాగధులు రావణుడిని నిద్రలేపుతున్నారట. మంగళవాయిద్యములు మనోహరంగా వినపడుతూ ఉన్నాయిట. మంగళవాద్యములు మధురముగా చెవిని తాకుతూ ఉండగా రావణుడు నిద్ర నుంచి మేలుకున్నాడుట. లేచి లేవగానే రావణునికి సీతాదేవి గుర్తుకు వచ్చిందిట. వెంటనే సీతాదేవి మీద మోహము మరియు కామము రావణుని మనసులో పెళ్ళుబీకాయిట. సీతను చూడనిదే నిలువలేకపోతున్నాడట రావణుడు. గబగబా కాలకృత్యములు తీర్చుకుని ఆభరణములు అలంకరించుకున్నాడట. వెంటనే సీతాదేవిని చూడడం కోసము సీతను ఉంచిన అశోకవనంలోకి ప్రవేశించారుట రావణుడు. రావణుడిని అనుసరించి సౌందర్యవతులైన 100 మంది అనగా 100 మంది కన్యలు వెనుక వెళుతూ ఉన్నారట. కొంతమంది వింజామరలు వీస్తున్నారట, మరికొంతమంది ఛత్రములు పడుతున్నారట, మరికొందరు బంగారు కాగడాలు పట్టుకొని దారి చూపిస్తూ ఉన్నారట. కొంతమంది సుగంధపానీయములు తీసుకొని వెళుతున్నారట, మరికొందరు ఆయుధములు ధరించి రావణుడికి రక్షణగా వెళుతూ ఉన్నారట. ఒక వనిత మద్యము నింపిన బంగారు పాత్రను పట్టుకొని రావణుని పక్కనే నడుస్తూ ఉందిట. వారి వెనుక రావణుడు అపహరించుకు వచ్చిన ఉత్తమజాతి స్త్రీలు నడుస్తూ ఉన్నారట. వారి వెనక రావణుని భార్యలు కొంతమంది రావణుని మీద గౌరవంతో కానీ లేదా రావణుని మీద ఉన్న కోరికతో కానీ కామంతో కానీ ఆయన వెంట
విడుతూ ఉన్నారట. వారందరికీ నిద్రమత్తు, రాత్రి తాగిన మద్యము మత్తు ఇంకా వదలలేదుట. వారు మత్తుకు తూగుతూ నడుస్తూ ఉన్నారట. వారి జుట్టు వీడిపోయి ఉన్నదిట. పూలమాలలో వాడిపోయాయిట. ఆభరణములు చెల్లాచెదురైపోయి ఉన్నాయిట. అటువంటి స్త్రీలు రావణుడిని అనుసరించి రాగా, రావణుడు మాత్రము సీత మీద కోరికతో, ఆమెను పొందవలననే గాఢమైన కాంక్షతో సీత ఉన్న అశోకవనానికి వెడుతూ ఉన్నాడుట. రావణుడు తన పరివారముతో అశోకవన ద్వారమును సమీపించారుట. ఇంతలో హనుమంతుడు రావణుని ద్వారం దగ్గర ఉండగానే చూశారుట. రావణుని మొహంలో కామము మరియు దర్పము, మదము స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయిట హనుమంతునికి. హనుమంతుడు ఆ వృక్షము మీద ఆకుల సందులో నుండి రావణుడిని నిశితంగా పరిశీలిస్తున్నారుట. అలా హనుమంతుడు రావణుని వెంట నడుస్తూ వస్తున్న ఉత్తమజాతి స్త్రీలను కూడా పరిశీలనగా చూశారుట. వారు రాత్రి తాగిన మత్తు ఇంకా దిగకుండా ఒంటి నిండా ఆభరణములు ధరించి ఉత్తమజాతి స్త్రీలు వెంటరాగా, విశ్రవసు అనేటటువంటి వారి పుత్రుడు మరియు రాక్షసరాజు అయిన రావణుడిని చూశారుట హనుమంతుడు. రావణుడి తేజస్సు చూసి హనుమంతుడు ఆశ్చర్యపోయాడుట. ఏమిటి, ఒక దుర్మార్గుడు మరియు రాక్షసుడు అయిన రావణుడిలో ఇంత తేజస్సు ఉందా అని ఆశ్చర్యపోయాడట హనుమంతుడు. అలా రావణుడు సరిగా కనిపించడం లేదు అని ఒక కొమ్మ మీద నుండి